ప్రభుత్వం వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసిందంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజాతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో ఈ రోజు చోటు చేసుకున్న కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని అధికార పార్టీ చెప్తుంది. అయితే దీనికి సంబంధించి రోజా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు మనతో ఉన్నారు. మేడం, అసలు ఈ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద గొడవ కారణమైంది? ఈ రోజు పట్టుసీమ ప్రాజెక్టు ఎక్కడ ఆగిపోతుంది, లోకేష్ గారికి వచ్చే కమిషన్ ఎక్కడ ఆగిపోతుంది అన్నట్టు విధంగా పట్టుసీమ గురించి ప్రారంభించినప్పటి నుంచి మమ్మల్ని పర్సనల్ గా మాట్లాడటం అందరూ చూస్తున్నారు. ఈ రోజు జగన్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానాల వల్ల ఈ రోజు మనం ఎంత నష్టపోయాం. ఇప్పటికైనా ఈ పట్టుసీమని పక్కన పెట్టి పోలవరాన్ని పూర్తి చేస్తే మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా చక్కటి నీటిని అందించే వాళ్ళు అవుతాము అని చెప్తే వాళ్ళు ఉడుక్కుంటూ కాలువ శ్రీనివాస్ గారిని లేపి ఏం మాట్లాడాలో ఈయన ట్యూషన్ ఇచ్చి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వెంటనే లేచి ఏదైతే జగన్ గారు చదవలేదో ఆ స్కూల్ పేరు చెప్పి పలానా స్కూల్లో జగన్ చదివాడు, ఆ స్కూల్లో 10th క్లాస్ పేపర్లు దొంగతనం చేశాడు, అతను ఒక దొంగ అని చెప్పి మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు ఎవరైనా ఊరికే ఉంటారా? మేము స్పీకర్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇలా మాట్లాడించడం తప్పు. ప్రతిరోజు కూడా జగన్ గారు ఒక సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు దానికి కౌంటర్ వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడకుండా దొంగనో లేకపోతే కేసులు ఉన్నాయనో లేకపోతే ఇంకోటి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటే మళ్ళీ పీతల సుజాతకి ఇచ్చారు, మళ్ళీ అచ్చెం నాయుడుకి ఇస్తారు, మళ్ళీ బోండా ఉమాసారు. అసెంబ్లీలోనే ఏరా రాండ్రా చూసుకుందాం, ఇక్కడే పాతేస్తాను మిమ్మల్ని అని చెప్పి బోండా లైవ్ లో రికార్డెడ్ గా చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ 9 వర్డ్స్ దాకా మాట్లాడున్నాడు, అందరూ కూడా చూశారు. అంతకుముందు కేఈ కృష్ణమూర్తి డోన్ ఎమ్మెల్యేని నువ్వు ఎలా గెలుస్తావు నెక్స్ట్ టైం నీ అంత చూస్తానని మాట్లాడుతున్నారు. రౌడీజం వాళ్ళు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తూ మేము రౌడీజం చేస్తున్నాం, మేము అసభ్య పదజాలం మాట్లాడుతున్నారంటే అంతకన్నా సిగ్గు చేయట్లేదు. ఈ రోజైనా ఎప్పుడైనా కూడా ఒక మాట చెప్తే దాని మీద స్టిక్ ఆన్ అయ్యే లీడర్లు మేము అందరం కూడా ఒక మాట మీదే ఉంటాం. వాళ్ళు ఒకటి అనేసి మళ్ళీ ఈరోజు సారీ చెప్పేసి తప్పించుకునే క్యారెక్టర్లు వాళ్ళు. మేము అలాంటి వాళ్ళం కాదు. ఈ రోజు ఐరన్ లెగ్గానో ఇంకోటనో 1,00,000 కోట్లనో లేకపోతే కేసులనో ఇలా చెప్పుకుంటూ బతికేశారు 10 నెలలు. ఇంకా అలాగే బతకాలనుకుంటున్నారు తప్ప వాళ్ళని గెలిపించే ప్రజలకు ఎక్కడైనా న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. అండ్ మేమేదైతే మా రైట్స్ ఉందో ప్రజల సమస్యల మీద పోరాడుతున్నామో ఆ ప్లక్కార్డులు చూపించరు, మేము చేసే స్లోగన్స్ చూపించరు, మేము స్పీకర్ని టైం కోసం అడుక్కున్న షాట్లు చూపించరు. మరి ఇన్ని రోజులు ఇన్ని అసెంబ్లీ సెక్షన్స్ లో మమ్మల్ని ఒక్కరోజు కూడా చూపించిన వాళ్ళు ఈ రోజు ఇంత సడన్ గా చూపిస్తున్నారు, అది కూడా క్రిస్పీగా మేమేదైతే మాట్లాడమో అదే చూపిస్తున్నారు అంటే వారి రాజకీయ దురుద్దేశం ఏంటో దీన్ని బట్టే తెలుస్తుంది. నిజంగా వాళ్ళు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే అన్ని క్లిప్లింగ్స్ బయట పెట్టండి, అందరు ఛానల్ని పిలిపించండి, అంతా టెలికాస్ట్ చేయండి. ఎవరు తప్పు చేశారు, ఎవరి వల్ల గొడవ స్టార్ట్ అయింది, ఎవరేం మాట్లాడారో తెలుస్తారు. మైక్లో ఉన్నా లేకపోయినా లిప్ మూవ్మెంట్ అనేది ఉంటుంది కదండి, తప్పు జరిగితే ఎవరికైనా తెలిసిపోతుంది. మేడం, ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కాడ లేదా ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన ఈ దేవాలయంలో ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వదు? అదే అంటున్నాను కదా నేను. డ్వాక్రా మహిళల గురించి 10వ తేదీ మేము ఎంత గొడవ చేసినా అదేం పెద్ద ఇష్యూ ఇప్పుడు అవసరమా అని అడిగారు స్పీకర్ గారు. అంటే ఒక మహిళా సమస్య అనేది వాళ్ళకి పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఆ తర్వాత ఇళ్ల విషయానికి వస్తే మా మీద బ్లేమ్ చేస్తుంటే క్లియర్ గా చెప్పాం, హౌసింగ్ లో అవకతవకలు జరిగాయి అంటే మరి ఆ హౌసింగ్ మినిస్టర్ ఎందుకు మీ పార్టీలో చేర్చుకున్నారు? ఓకే, మీకు ఎంక్వైరీ చేయాలనుకుంటే ఎంక్వైరీ చేయండి. వాళ్ళు కాకుండా ఇంకా లబ్ధిదారులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఎందుకు ఆపుతారు? ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండండి, ఇది ఎంక్వైరీ చేయండి, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, సో దాని మీద డిస్కస్ చేయడానికి అవకాశం ఇవ్వండి అంటే ఆ రోజు వ్యతిరేకించారు. మళ్ళీ 13వ తేదీ అంగన్వాడీ వాళ్ళ గురించి మేము మాట్లాడుతుంటే మీకు పని పాట లేదని ఒక మహిళా మంత్రి అంటుంది. పూర్తిగా మహిళల కోసం పనిచేసే వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు, వాళ్ళు ఉండేదే మొత్తం వర్కర్లు కానీ ఆయాలు కలిపి 1,00,000 మంది. వాళ్ళకి జీతాలు పెంచినా పెద్ద పోయేది కూడా ఏం లేదు. పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో తమిళనాడులో 7,000 8,000 ఇస్తుంటే ఈ రోజు ఆయన 9 ఏళ్లలో ఉన్నప్పుడు ₹1 పెంచలేదు, ఈ రోజు ₹1 పెంచడు. ఆ విషయాల గురించి మేము ప్రస్తావించాలని ప్రయత్నిస్తే మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుకోవాల్సిందే తప్ప మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళు సమస్యల గురించి మాట్లాడలేదని మా మీద బురద జల్లుతారు. మళ్ళీ మేము సమస్య గురించి టైం అడుగుతూ ఉంటే మమ్మల్ని అడ్డదిడ్డంగా మాట్లాడి గొడవలకు లాగి వీళ్ళ వచ్చి పర్సనల్ గా మాట్లాడుతున్నారని మా మీదే చెప్తున్నారు. సో 9 నుంచి 2:30 వరకు ఏదైతే జరిగిందో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఎవరు సమస్య సృష్టిస్తున్నారు, ఎవరు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు, ఎవరు ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు అనేది క్లారిటీగా ప్రజలకు కూడా అర్థమవుతుంది. సభలో మాట్లాడడానికి మీకు సమయం ఇవ్వకపోతే, వైసీపీకి సమయం ఇవ్వకపోతే అగ్లీ దృశ్యాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి బీఎస్సీ సమావేశంలో జగన్ గారు చెప్పినట్టుగా టీడీపీ ప్రచారం చేస్తుంది. అదే అగ్లీ సీన్స్ ఈ రోజు మీరు చూపించారని చెప్పేసి కాలువ
శ్రీనివాస్ గారు చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్. జగన్ గారి గురించి ఇది కాదు, చాలా ప్రచారం చేశారు. ఆ ప్రచారాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. జగన్ గారు ఒకే మాట మీద తన తండ్రి ఆశయాల కోసం పోరాడాడు, తనను నమ్మిన వాళ్ళని వదులుకోకూడదనేసి అందరికీ టికెట్లు ఇచ్చి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు లాగా కాంగ్రెస్ ను తిట్టుకుంటూ అదే కాంగ్రెస్ నాయకుల్ని పార్టీలో చేర్చుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేసి అందరికీ రుణమాఫీలు అని చెప్పి ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు, రోజుకొక చేష్టలు అనేది జగన్ గారి దగ్గర లేదు. అలాగే గతంలో మోడీ గారు ఏ విధంగా అయితే హైదరాబాద్కు వస్తే నేను రానేను, ఆయన తరిమి కొడతాను, అసలు అతనికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కూడా లేదని గోద్రా ఇష్యూలో మాట్లాడారు. ఈ రోజు ఆయన కన్నా గొప్పోడు లేడని ఒక పక్క చెబుతూనే గవర్నర్ స్పీచ్ లో కేంద్రం చిన్న చూపు చూస్తుంది, కేంద్రం నిధులు ఇవ్వట్లేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను రాష్ట్రానికి అని చెప్పి ఇండైరెక్ట్ గా మోడీకి చెడ్డ పేరు తెచ్చే పని కూడా చేస్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు తనకు అవసరం ఉంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకున్న విధానం ప్రజలు చూశారు, అది అయిన తర్వాత ఆ ఎన్టీఆర్ కుటుంబాన్ని వదిలేసిన విధానం కూడా చూశారు. అలాగే మా లాంటి వాళ్ళు పార్టీకి కష్టపడితే పని చేసుకొని ఆ తర్వాత కులం చూసి మమ్మల్ని ఓడించిన వాళ్ళు చూశారు. ఈ రోజు మేము అసెంబ్లీకి రావటం అనేది ఆయన సహించలేని నిజం. ఈ రోజు అసెంబ్లీలో మేము మాట్లాడుతూ ఉంటే ఆయన చూడలేకపోతున్నాడు. సో ఏదో ఒక రకంగా కార్నర్ చేసి మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా నీతి నిజాయితీ అని ఉంటే ఏదో ఒక సబ్జెక్టు మాట్లాడమ్మా, సరే నేను మాట్లాడతాను, అది రైట్ రాంగా మీరు చెప్పండి. ఎంతసేపు మీరు కొత్తగా వచ్చారు, నాకు 30 ఏళ్ల అనుభవం, మీరు కొత్తగా వచ్చారు, నీ అనుభవం ఏం చేసింది? రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి నీ అనుభవం ఉపయోగపడింది, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడవడానికి నీ అనుభవం ఉపయోగపడింది తప్ప ఎవరికి ఉపయోగపడింది? మేడం, ఈ రోజు జరిగిన సంఘటనలు మీరు సమర్థించుకుంటారు? ఏదండి ఈ రోజు జరిగిన దృశ్యాలు ఏవైతే అసెంబ్లీలో జరిగిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో మేమైతే తప్పు చేయలేదండి. మా మనసాక్షిగా మేము దేవుడిని నమ్ముతాం, మనసాక్షిని నమ్ముతాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తుంది. ఏదైతే రైతులు మోసపోయారో ఈ చంద్రబాబు నాయుడు వల్ల డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్కర్లు, నిరుద్యోగులు, మరి వీరందరికీ అండగా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సమస్య మీద మేము పోరాడుతున్నాం. అవి రాకుండా వీళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఛానల్ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీరు కూడా ఫైట్ చేయాలి. అసెంబ్లీలో ఏం జరుగుతుందో మొత్తం టెలికాస్ట్ అయ్యేలాగా మీరు కూడా చూసుకోవాలి. మీ చేతులు కట్టేసి వాళ్ళు ఇచ్చిన క్లిప్పింగ్లే మీరు టెలికాస్ట్ చేయాలి అంటే లోపల ఏం జరుగుతుందో మీకు తెలీదు, ప్రజలకు కూడా తెలిసే పరిస్థితి లేదు. అసెంబ్లీలో ఎలాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోలేదని, ఇప్పటి వరకైతే తాను ఎలాంటి అసభ్య ప్రవర్తన చేయలేదని రోజా అంటున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్ తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో ప్రైమ్ టైం ప్రసారం. నమస్తే.